ఈ సమితివాదంలోని ముఖ్యమైన అంశాలు ముందు ప్రస్తావించుకుందాం. ఏ బీలు రెండు సమితులు అంటే మన ఉద్దేశంలో ఏలో కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని మూలకాలు అంటాం. ఏ అనే సమితిలో ఏవైతే ఉంటాయో వాటిని ఆ సమితి యొక్క మూలకాలు అంటాం. ఇప్పుడు ఏబీలు రెండు సమితులు అయ్యి ఏలోని మూలకాలన్నీ బీలో ఉంటూ బీలోని మూలకాలు అన్నీ ఏలో ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటాం. ఏలోని మూలకాలన్నీ బి సమితిలో కనుకుంటే ఏ బికి ఉపసమితి, ఇంగ్లీష్లో ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అంటే ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందన్నమాట. ఏ బికి ఉపసమితి, బి ఏకి ఉపసమితి అయితే ఏ బిలు సమానం. ఇక ఇంటర్సెక్షన్, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి ఉమ్మడిగా కలిగినటువంటి రెండిట్లోనూ ఉండేటువంటి మూలకాల సమితిని ఏ ఇంటర్సెక్షన్ బి. సింబల్స్లోనేమో ఇలా రాస్తాం. అట్లే ఏ యూనియన్ బి అంటే ఏబీలలో ఏ ఒక్కదానిలో ఉన్నా పర్వాలేదు, అట్లాంటి మూలకాలన్నింటినీ ఒక సమితిగా వేసుకుంటే దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఏలో ఉండి బిలో ఉండనటువంటి మూలకాల సమితిని ఏ మైనస్ బి అంటాం. ఇక ఏ కాంప్లిమెంట్, ఏ యొక్క పూరక సమితి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఏలో లేని మూలకాలు, ఏలో లేని మూలకాల సమితిని ఏ కాంప్లిమెంట్ అంటాం. ఇప్పుడు మనం కొన్ని సమస్యలను సాధించడం ద్వారా సమితివాదంలో ముఖ్యమైన అంశాలన్నింటినీ పునశ్చరణ చేసుకోవచ్చు. ఏబీల సమితులు అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, వీటిల్లో ఏది సరైందో మనం గుర్తించాలి. ఏ మైనస్ బి అంటే ఏమని చెప్పుకున్నాము? ఏలో ఉండి బిలో లేనటువంటి మూలకాల సమితి. అంటే ఏ మైనస్ బిలో ఏ ఉంటాం, ఎక్స్, ఈ సింబల్కి అర్థం ఏంటి? బిలాంగ్స్ టు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి అని మనం రాస్తే దాని అర్థం ఏంటంటే ఎక్స్ ఏ మైనస్ బిలో ఉంది. ఎక్స్ ఏ మైనస్ బిలో ఉండాలంటే ఏమిటి క్వాలిఫికేషన్ దానికి? ఎక్స్ ఏలో ఉండాలి మరియు ఎక్స్ బిలో ఉండరాదు. ఉండకూడదు కాబట్టి బిలాంగ్స్ టు రాసి కొట్టేశాం. అనగా ఎక్స్ ఏలో ఉండాలి మరియు బిలో ఉండకూడదు కాబట్టి బి యొక్క పూరక సమితిలో ఉంటుంది అది. కాబట్టి ఎక్స్ ఏకి బి యొక్క పూరక సమితికి రెండిటికి ఉమ్మడి మూలకం దాన్నే. కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే ఇది సవ్యమైన ఆల్టర్నేటివ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 మరియు బి ఈజ్ ఈక్వల్ టు 1 3 7 8. అయితే బి మైనస్ ఏ, బి మైనస్ ఏలో ఎలాంటి మూలకాలు ఉంటాయి? బిలో ఉండాలి, ఏలో ఉండరాదు. ఇప్పుడు 1 ఉంది, ఇక్కడ 1 బిలో ఉంది కానీ ఏలో కూడా ఉంది, అంచేత 1 బి మైనస్ ఏలో ఉండదు. 3 ఏలో కూడా ఉంది, అంచేత 3 కూడా బి మైనస్ ఏలో ఉండదు. 7 బిలో ఉంది, ఏలో లేదు, అంచేత 7 బి మైనస్ ఏలో ఉంటుంది. 8 బిలో ఉంది, ఏలో లేదు.
therefore b minus a is equal to set consisting of 7 and 8. b minus a సమితి 7, 8 అనే మూలకాలతో ఏర్పడుతుంది. వీటిలో సరైన దాన్ని గుర్తుపట్టాలి. ఏబీల సమితులు NA అంటే ఏలోని మూలకాల సంఖ్య. ఏలో 5 మూలకాలు ఉన్నాయన్నమాట. NB అంటే బీలో 7 మూలకాలు ఉన్నాయి. ఏలో 5 మూలకాలు, బీలో 7 మూలకాలు ఉన్నప్పుడు ఇదిగో ఈ ఇచ్చిన వాటిలో ప్రతిదీ కూడా ఏ యూనియన్ బిలోని మూలకాల సంఖ్య గురించి చెప్తుంది. ఏ యూనియన్ బిలో ఎన్ని మూలకాలు ఉంటాయి? మనకు ఏ యూనియన్ బిలో ఏ మూలకాలు ఉన్నా లేకపోయినా ఏ యూనియన్ బి ఈ రెండిట్లో ఇది దీనికి ఉపసమితి. అంచేత ఏలో ఉన్న మూలకాలన్నీ ఏ యూనియన్ బిలో ఉంటాయి. కానీ ఏలో 5 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఏ యూనియన్ బిలో కనీసం 5 ఉండాలి. అదే కారణంగా బి ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి, అనగా బి కూడా ఏ యూనియన్ బికి ఉపసమితి కావటం మూలాన బిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏ యూనియన్ బిలో ఉంటాయి. కానీ బిలో 7 ఉన్నాయి. అంచేత ఏ యూనియన్ బిలో కనీసం 7 మూలకాలు ఉండాలి. ఇక ఏ యూనియన్ బిలో ఏలో 5 ఉన్నాయి, బిలో 7 ఉన్నాయి. వాటిలో ఏది కూడా ఉమ్మడిగా లేదు అనుకుంటే కనుక ఏ యూనియన్ బిలో మహా అయితే ఎన్ని ఉంటాయి మూలకాలు? మొత్తం ఏలో ఉన్నవేవి బిలో లేవు, బిలో ఉన్నవేవి ఏలో లేవు అనుకోండి. అప్పుడు ఇందులో 5, అందులో వేరే 7, మొత్తం కలిపి 12 ఉండగలవు. అంచేత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఇంతకు మించి ఖచ్చితంగా ఈ ఏ యూనియన్ బిలో ఎన్ని మూలకాలు ఉంటాయి అనేది మనం చెప్పలేం. అంచేత ఇది అన్నిట్లోకి బెస్ట్ మనం చెప్పగలిగే అంచనా. అంచేత 1 సరైన సమాధానం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి. మళ్ళీ అదే బీసీలతో ఇంటర్సెక్షన్ చేసినా కానీ సమానమే వస్తుంది. అలాంటప్పుడు బీసీల గురించి ఏం చెప్పగలుగుతాం? అది ప్రశ్న. ఒక ఊహ ఏంటంటే కాసిన ఎగ్జాంపుల్స్ తీసుకొని చూడటం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇలాంటప్పుడు బీసీల మధ్య ఉండే సంబంధం ఇది అంటున్నా. ఇది అవునో కాదో తెలియదు, అవునని చూపించాలి ఇప్పుడు మనం. కాబట్టి మేము అంటున్నాము అని చెప్పడం కోసం క్లెయిమ్ అని ఇలా రాస్తాం. అంటే మేము అంటున్నాం, అది నిజమైనది చూపిస్తాం ఇంకా. సో బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. బి ఏ యూనియన్ బి ఈ రెండిట్లో బి ఉపసమితి ఏ యూనియన్ బికి. అంచేత బీకిను ఏ యూనియన్ బికి ఉమ్మడి మూలకాల మొత్తం బిలో అన్నీ ఉమ్మడే. అంచేత బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. కానీ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ యూనియన్ సి అని ఇచ్చాడు మనకు. అంచేత ఇక్కడ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఇప్పుడు మనకి విభాగ న్యాయం ఉంది సమితిలో. విభాగ న్యాయం అంటే ఏంటి? ముందు మామూలుగా నంబర్స్లో చూద్దాం. ఏ ఇంటూ బ్రాకెట్లో బి ప్లస్ సి ఉందనుకోండి, దాన్ని విడగొట్టి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని రాయొచ్చు. అదేవిధంగా బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, ఇది ఇంటూ స్థానంలో ఉన్నది, ఇదేమో ప్లస్ స్థానంలో ఉన్నది. అర్థం ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అని ఎలా రాసామో, బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ అన్న ఏ ఇంటర్సెక్షన్ బి అన్న ఒకటే. ఎందుకంటే ఉమ్మడి మూలకాలు వేసాం. ఏది ముందు తీసుకున్నా ఒకటే, ఏ ముందు తీసుకున్నా ఒకటే, బి ముందు తీసుకున్నా ఒకటే. అంచేత దీన్ని ఇలాగ రాయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. కానీ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమిచ్చాడు? ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. మళ్ళీ విభాగ న్యాయం నుంచి ఇక్కడ సి మాత్రం కామన్, ఏబీలు వేరు వేరేవి. అంచేత
ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. కానీ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ సి అని మనకు తెలుసు. ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు సీనేమో ఏ యూనియన్ సికి ఉపసమితి. ఒక ఉపసమితికిను దానికన్నా పెద్ద సమితికి మనం ఇంటర్సెక్షన్ చేసినప్పుడు అత్యన్న సమితి వస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సి. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు సి మన క్లెయిమ్ సరైందే. ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 70, అనగా ఏలో 70 మూలకాలు ఉన్నాయి. ఎన్బి ఈజ్ ఈక్వల్ టు 60, అనగా బిలో 60 మూలకాలు ఉన్నాయి. ఇంకా ఎన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 110. అయితే ఎన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? ఇప్పుడు ఏలో 70 మూలకాలు ఉన్నాయి, బిలో 60 మూలకాలు ఉన్నాయి. మరి అన్నీ ఓ చోట రాసేటప్పుడు 110 ఎందుకు వచ్చాయి? 130 రావాలని అనిపిస్తుంది. అంటే ఇందులోనూ కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. కామన్ ఎలిమెంట్స్ ఉండటం వలన ఇందులో ఉన్నాయి అన్నీ కలిపి రాసినా 130 రాకుండా 110 వచ్చాయి. ఎంత తేడా వచ్చింది? 130కి 110కి 20 తేడా వచ్చింది. అంటే 20 మూలకాలు దీనికి కామన్గా ఉండి ఉంటాయి. దీన్ని వెన్ చిత్రం ద్వారా కూడా చూడవచ్చు. ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇవన్నీ ఏ, ఇవన్నీ ఉన్నాయి 70. ఈసారి ఇటు వాలుగా కొడితే బిలో ఇవన్నీ 60. ఈ ఉమ్మడిగా ఉన్నాయి ఎన్ని అయి ఉండాలి? ఇదే ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ ఉమ్మడిగా ఉన్నది. సో మొత్తం ఉమ్మడి ఈ రీజియన్ లేకపోతే 70 + 60 130 వచ్చి ఉండేది. ఇది ఒక్కసారే లెక్కించబడుతోంది. అయితే ఏలో లెక్కేస్తాం, లేకపోతే బీలో లెక్కేస్తాం. దీన్ని 2 సార్లు లెక్కేయకూడదు. 130 వేసినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి 2 సార్లు లెక్కించబడింది. అంచేత ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 20 అయి ఉండాలి. ఎందుకంటే మొత్తం కలిపితే 130, కానీ ఉన్నదేమో ఏ యూనియన్ బిలో 110. 70 + 60 - 110 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో 20 మూలకాలు ఉంటాయి. ఏ అనుసమితి యొక్క ఉపసమితుల సంఖ్య బేసి సంఖ్య అయితే ఏ గురించి ఏమీ చెప్పగలరు? మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఏకి ఎన్ని ఉపసమితులు ఉన్నాయో కూడా చెప్పాల, కానీ ఆ ఉపసమితుల సంఖ్య మాత్రం బేస్ సంఖ్య అని చెప్పారు. దాని నుండి ఏ గురించి ఏం చెప్పగలమో చెప్పాలి మనం. ఇప్పుడు ఏలో కనుక n మూలకాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏకి ఉపసమితుల సంఖ్య 2n. ఇది ఫార్ములా. ఇప్పుడు n ఇక్కడ 1 కానీ 2 కానీ ఏది తీసుకున్నా కానీ n1 అనుకోండి, 2/1 అంటే 2, అది సరి సంఖ్య. n2 అనుకోండి, 2² అంటే 4, అది సరి సంఖ్య. n1 కానీ 2 కానీ 3 కానీ అలాంటి ధనపూర్ణాంకపు విలువలు ఏవి తీసుకున్నా కూడా ఇక్కడ వచ్చే మనకు 2n అంటే సరి సంఖ్య వస్తుంది. కానీ ఇచ్చిందేమో బేసిక్ సంఖ్య ఇచ్చాడు వాడు, ఉపసమితుల సంఖ్య. అంచేత n0 అయి ఉండాలి. n0 అంటే ఏంటి? ఏలో మూలకాల సంఖ్య 0, అంటే ఏలో అసలు ఏం మూలకాలు లేవు. కాబట్టి ఏ శూన్య సమితి. ఏ అనేది శూన్య సమితి. దీన్నే సింబల్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫి. 5 యొక్క గుణిజాల సమితి ఏది? 24, 51ల మధ్య ఉంటూ 5 యొక్క గుణిజాల సమితి ఏది? సో 24 5కి గుణిజం కాదు. ఆ తర్వాత వచ్చేది 25, అది 5కి గుణిజమే. నెక్స్ట్ 30, 35, 40, 45, 50. ఇంకా దాటకూడదు. దాటితే 51 కన్నా పెద్దది వచ్చేస్తుంది. అంచేత ఇవి మాత్రమే
మాట. సో ఇది సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ 25, 30, 35, 40, 45, 50. దీన్ని ఇలాగా ప్రతి మూలకాన్ని రాసి చూపించటాన్ని రోస్టర్ పద్ధతిలో రాయటం అంటారు. కాబట్టి రోస్టర్ పద్ధతిలో 24కి 51కి మధ్యన ఉంటూ 5 యొక్క గుణిజాల సమితి అంటే ఇదిగో ఇలాగ రాసి చూపించాలి. B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x సచ్ దట్ x ఈజ్ ఏ రియల్ నంబర్ and x minus 1 into x minus 2 into x minus 3 into 4 minus x into x equal to 0. Is in roster form. బి అనగా ఎక్స్ వాస్తవ సంఖ్య మరియు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ సమీకరణాన్ని తృప్తిపరచాలి కూడా ఎక్స్. అలాంటి ఎక్స్ల సమితి బి అనుకుంటే అదే బిని రోస్టర్ పద్ధతిలో రాస్తే అలా ఉంటుంది. చూద్దాం. సో మనకి ఎక్స్ రియల్ నెంబర్ కావాలి, పైగా ఈ ప్రోడక్టు లబ్ధం 0 కావాలి. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ 0 కావాలి. అనగా 1, 2, 3, 4, 5 అంకెల లబ్ధం 0కి సమానం కావాలి. కానీ కొన్ని అంకెల లబ్ధం 0 ఎప్పుడవుతుంది? అందులో ఏదో ఒకటి 0 అయినప్పుడు మాత్రమే. కాబట్టి అయితే ఇది 0 కావాలి, లేకపోతే ఎక్స్ మైనస్ 2 0 కావాలి, లేకపోతే ఎక్స్ మైనస్ 3 0 కావాలి, లేకపోతే 4 మైనస్ ఎక్స్ 0 కావాలి, లేకపోతే ఎక్స్ 0 కావాలి. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ 4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 1 0 అయితే ఎక్స్ 1 కావాలి, ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ x minus 2 equal to 0 అయితే x equal to 2, x equal to 3 or x equal to 4 or x equal to 0. ఇప్పుడు ఇదే సమితిని రోస్టర్ ఫార్ములా రాయమన్నాడు కాబట్టి b ఈక్వల్ టు 0, 1, 2, 3, 4. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ పైన క్యాలిక్యులేషన్లోనేమో 1 ముందు వచ్చి 2, 3, 4 ముందు వచ్చి లాస్ట్కి 0 వచ్చింది. ఇక్కడేమో వరుస మార్చి రాసాం. దీనివల్ల బీలో ఏం తేడా రాలేదా అంటే, ఓ సమితిలో మూలకాలని ఏమిటి అని చెప్పేటప్పుడు వరుస ప్రధానం కాదు కాబట్టి ఇలాగ రాయొచ్చు. బీసీలు వియుక్త సమితులైతే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి గురించి ఏం చెప్తావు? బీసీలు వియుక్త సమితులు. వియుక్త సమితులు అంటే ఇంగ్లీష్లో డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏమిటి, లేక వియుక్త సమితులు అంటే ఏమిటి అంటే బీసీల్లో ఉమ్మడి మూలకం అనేది అసలు ఉండదు. బీలో ఉన్నవి ఏవి సిలో ఉండవు, సిలో ఉన్నవి ఏవి బీలో ఉండవు. అలాంటి వాటిని వియుక్త సమితులు అంటాం. వియుక్త సమితులు కాబట్టి బీసీలు వియుక్త సమితులు కాబట్టి వాటికి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి బీసీలో ఉమ్మడి మూలకాల సమితి శూన్య సమితి. అంటే బి ఇంటర్సెక్షన్ సి శూన్యం. అంచేత ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ యూనియన్ బి శూన్య సమితి. శూన్య సమితిలో అసలు ఏమి ఎలిమెంట్స్ లేవు. ఉంటే కనుక ఇందులో ఉన్నవి అన్నీ కలిపి ఓ పెద్ద సెట్ కింద రాస్తే అది ఏ యూనియన్ ఎంటీ సెట్ అవుతుంది. కానీ అసలు ఇందులో ఏమీ లేవు కాబట్టి ఏగానే ఉండిపోతుంది. కాబట్టి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఏమైందనమాట, ఏ అయింది.
ఇప్పుడు ఈ సమితిలోని మూలకాల సంఖ్య ఎంత అంటే గబాబా లెక్క పెట్టేసి 1 2 3 4 5 6 అని రాస్తే తప్పు. ఎందుకని అంటే ఒక సమితిలో ఒకే మూలకాన్ని ఎన్నిసార్లు రాసుకున్నా అది ఒక్కసారి ఉన్నట్టే లెక్క. ఇందువల్ల ఇందులో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. మళ్ళీ 2 ఆల్రెడీ రాసిందే అంచేత దీన్ని లెక్క వేయకూడదు. 3 ఆల్రెడీ రాసిందే అంచేత దీన్ని కూడా లెక్క వేయకూడదు. అంచేత ఈ సమితిలోని మూలకాల సంఖ్య 4 మాత్రమే. ఎన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి అయితే ఎన్ఏ ప్లస్ ఎన్బి అయితే ఏబీలు 1. సో వీటిలో సరైన సమాధానాన్ని గుర్తుపట్టాలి మనం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఏ యూనియన్ బిలోని మూలకాల సంఖ్య ఏలో మూలకాల సంఖ్య బిలో మూలకాల సంఖ్యల మొత్తానికి సమానం అయితే ఏబీల గురించి ఏం చెప్తాము అది ప్రశ్న. ఇక్కడ ఏ యూనియన్ బి తయారు చేసేటప్పుడు ఏకి బికి కామన్గా ఏమన్నా ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఒకసారి రాస్తే సరిపోతుంది. ఇంతకుముందు లెక్కలు అదే చూసాం. ఒకటే ఎలిమెంట్ని ఎన్నిసార్లు రాసుకున్నా ప్రయోజనం లేదు అని. అంచేత అయినా కానీ మనకేం నష్టం జరగల. ఎన్ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి వచ్చింది అంటే దాని అర్థం ఏంటన్నమాట, కామన్ మూలకాలు అసలు లేవు రెండింటికి. అందువల్ల ఏలో ఉన్నవి బిలో ఉన్నవి అన్నీ కలిపి ఒక చోట కొప్పేసినా కానీ దానిలో రిపిటేషన్లు లేవు కాబట్టి ఏబీలకి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఏ యూనియన్ బిలో ఉన్న మూలకాల సంఖ్య ఈక్వల్ టు ఏలోని మూలకాల సంఖ్య ప్లస్ బిలోని మూలకాల సంఖ్య వచ్చింది మనకు. దీని నుంచి ఏం తెలుస్తుంది, అవి రెండు వియుక్తమై ఉండాలి కాబట్టి అవి వియుక్త సమితులు. ఎన్ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి ఎంప్లాయీస్ ఏ ఇంటర్సెక్షన్ బి శూన్య సమితి ఎంప్లాయీస్ ఏబీలు వియుక్తాలు. ఏ యొక్క ఉపసమితులను మూలకాలుగా కలిగిన మనం ఇంతకుముందు లెక్కలో చెప్పుకున్నాం. ఏలోని మూలకాల సంఖ్య కనుక ఎన్ అయితే ఏ యొక్క ఉపసమితుల సంఖ్య 2 to the power of n అని. ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఏ యొక్క ఉపసమితుల సంఖ్య 2 power n. ఇక్కడ చూడండి n ఘాతంలో వచ్చింది. ఈ n ఘాతంలో రావటం మూలాన ఈ ఉపసమితుల సమితికి పేరు ఘాత సమితి అని పెట్టారు. ఘాత సమితి. ఘాత సమితి అంటే ఏమిటన్నమాట, ఏ యొక్క ఉపసమితుల సమితి దాన్ని ఏ యొక్క ఘాత సమితి అని పిలుస్తారు. ఈ ఘాత సమితిని ఏ యొక్క ఘాత సమితిని ఘాతం అంటే ఇంగ్లీష్లో పవర్ అంచేత తెలుగులో ఘాత సమితి అని పిలిచేదాన్ని ఇంగ్లీష్లో పవర్ సెట్ ఆఫ్ ఏ అని పిలుస్తారు. ఆ పవర్ సెట్ పీతో ప్రారంభమవుతుంది కాబట్టి పిఏ ఇలా రాస్తారు. పీని కొంచెం మార్చి రాసి పిఏతో సూచిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న దాన్ని సింబల్స్లో రాస్తే ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎన్ ఆఫ్ పిఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n. ఇప్పుడు ఈ సమతలం అన్నాడు కాబట్టి మన బోర్డే ఆ సమతలం అనుకోండి పై. దానిలో ఎల్ ఎమ్ రెండు వేరు వేరు రేఖలు ఇలా కొట్టామనుకోండి. ఇది ఎల్, ఇది ఎమ్. ఈ బొమ్మ సరిగా వేయలేదు నేను. ఎంచేత ఇక్కడ ఎల్ ఇంటర్సెక్షన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు శూన్య సమితి అని ఉంది. ఈ ఎల్ అంటే ఎల్ రెండు పక్కల విస్తరించుకున్న అనంతంగా విస్తరించుకున్న సరళ రేఖ. ఎమ్ అంటే కూడా అదే. కాబట్టి ఎమ్ ఎల్ ఇక్కడ ఖండించుకుంటాయి. ఖండించుకోకుండా గీయాలంటే ఏం చేయాలి,
అంటే దీనికి సమాంతరంగా ఇలా ఉండాలి ఎమ్. ఇప్పుడు ఎంత దూరం పొడిగించినా కానీ రైలు పట్టాల్లాగా ఇవి ఖండించుకోవు. కాబట్టి ఎల్ ఎమ్ములు సమాంతరాలు. అది మన ఆన్సర్. ఏ కంటైన్స్ బి అనగా ఏ బిని ఉపసమితిగా కలిగి ఉన్నది. చూడండి ఇక్కడ ఇట్లా వేసాం, ఇలా వేయాలి. ఇలా వేస్తే సబ్సెట్ ఆఫ్. ఇప్పుడు ఇంగ్లీష్లో దీన్ని సూపర్ సెట్ ఆఫ్ అంటారు. సో బి అనేది ఏకి ఉపసమితి. ఇది ఏ, ఇది బి. ఇక ఏ డాష్ మైనస్ బి డాష్ కనుక్కోమంటున్నాడు వాడు. ఏ డాష్ అంటే ఏమిటి? ఇదిగో ఏకి బయట ఉన్నవన్నీ, ఇదంతా ఏ డాష్. బి డాష్ అంటే ఏమిటి? ఇవి, ఈ పోర్షన్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? ఏ డాష్ మైనస్ బి డాష్. ఏ డాష్లో ఉండాలి, బి డాష్లో ఉండకూడదు. కానీ బి డాష్ పెద్ద, ఏ డాష్ పెద్ద? బి డాష్ పెద్దది. బి డాష్ అనే సెట్టులో ఏ డాష్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉండి ఇందులో లేకపోవడం అనేది అసలు జరగదు. అంచేత ఏ డాష్ మైనస్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు శూన్య సమితి. వీటిల్లో సరైన సమాధానాన్ని గుర్తుపెట్టాలి మనం. బి మైనస్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి బిలో ఉండాలి, ఇంకా ఏ డాష్లో ఉండకూడదు. ఏ డాష్లో ఉండకూడదు అన్న, ఏలో ఉండాలి అన్న రెండు ఒకటే కదా. అవి రెండు పరస్పర పూరకాలు. అంచేత ఏ డాష్లు పరస్పర పూరక సమితులు కాబట్టి ఏ డాష్లో ఉండకూడదు అన్న, ఏలో ఉండాలి అన్న ఒకటే. అంచేత బి మైనస్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు బిలో ఉండాలి, మళ్ళీ ఏలో కూడా ఉండాలి. బి ఇంటర్సెక్షన్ ఏ. కానీ బి ఇంటర్సెక్షన్ ఏ అని రాసినా, ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసినా ఒకటే. ఎందుకంటే ఇలాగైనా ఉమ్మడి మూలకాలనే వెతుకుతాం, అలాగైనా ఉమ్మడి మూలకాలనే వెతుకుతాం కాబట్టి. అయితే ఏలోని మూలకాల సంఖ్య ఎంత? ఇచ్చింది ఏమిటి? ఏ యొక్క ఘాత సమితిలో 128 మూలకాలు ఉన్నాయి. ఏలో ఎన్ని మూలకాలు ఉంటాయని అడుగుతున్నాడు. సో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎన్ఏ ఈజ్ఈక్వల్ ఎన్ అనుకోండి. అప్పుడు ఇందాక మనం ప్రస్తావించుకున్న దాన్ని బట్టి ఏ యొక్క ఘాత సమితి పిఏలో 2n ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ అది ఎంత ఇచ్చాడు? 128. సో 128 ఈజ్ ఈక్వల్ టు 2 × 8 × 8, 2 × 2 cubed × 2 cubed, 2^7. Therefore 2n equal to 2^7, that is n is equal to 7. ABCలు సరేఖీయాలు కాని 3 బిందువులు. అయితే ఏబి సరళ రేఖ, ఏసి సరళ రేఖల ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? సో సరేఖీయాలు కాని 3 బిందువులు కాబట్టి ఏదో ఇది ఏ అనుకుంటే, ఏదో బి అనుకుంటే, అక్కడ సి ఉందనుకోండి. ఇప్పుడు ఏబి సరళ రేఖ ఇది, ఇంకోటి ఏసీ సరళ రేఖ. ఇప్పుడు ఈ 2 సరళ రేఖలు ఒక బిందువు దగ్గర, ఏ అనే బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి.
ఏతో పాటు ఇంకో బిందువు దగ్గర కూడా ఖండించుకున్నాయనుకోండి, రెండు సరళ రేఖలకి రెండు బిందువులు కనుక ఉమ్మడి బిందువులుగా ఉంటే ఆ రెండు సరళ రేఖలు సేమ్ అయిపోతాయి, ఒకటే అయిపోతాయి. కానీ అలాంటప్పుడు ఏబి ఏసీలు సేమ్ లైన్ అనేటప్పటికి సి కూడా ఏబీ మీదే ఉండాలి అంటే సరేఖీయాలు, ఏబీసీలు సరేఖీయాలు అని వస్తుంది. సరేఖీయాలు కావు అని వాడే ఇచ్చాడు. అంచేత ఏబి ఏసీల ఇంటర్సెక్షన్ వచ్చి సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ పాయింట్ ఏ. ఒక తరగతి యందు 100 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 మంది ఇంగ్లీష్లో తప్పగా 30 మంది గణితంలో తప్పారు. 12 మంది ఇంగ్లీషు గణితం రెంటిలోనూ తప్పితే 2 సబ్జెక్టుల్లోనూ పాస్ అయిన వారి సంఖ్య ఎంత? సో క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో 50 మంది ఇంగ్లీష్లో తప్పారు, 30 మంది గణితంలో తప్పారు, 12 మంది రెండిట్లో తప్పారు. అయితే రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళ సంఖ్య అడుగుతున్నాడు వాడు. మనం ఏం చేద్దామంటే ఏ అంటేనేమో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో తప్పిన వారి సమితి. బి అంటే గణితంలో తప్పిన వారి సమితి. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది? ఇంగ్లీష్లో కానీ లేకపోతే గణితంలో కానీ లేకపోతే రెండిట్లో కానీ తప్పిన వాళ్ళు మొత్తం ఏ యూనియన్ బిలోకి వస్తారు. వాళ్ళు ఎంతమంది అవుతారు? కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ మైనస్ ఎన్ఏ ఇంటర్సెక్షన్ బి ఎందుకు వేసాము? రెండిట్లోనే తప్పిన వాళ్ళు ఇందులో ఒకసారి లెక్కలోకి వచ్చారు, ఇందులో మళ్ళీ ఇంకోసారి లెక్కలోకి వచ్చారు. 2 సార్లు లెక్కించబడ్డారు వాళ్ళు. ఇంగ్లీష్ తప్పిన వాళ్ళ కింద వచ్చింది వాళ్ళ పేరు, మళ్ళీ గణితంలో తప్పిన వాళ్ళ కింద వచ్చింది వాళ్ళ పేరు. కాబట్టి వాళ్ళ పేరు రిపీట్ అయింది కాబట్టి ఒక రిపిటేషన్ తీసేస్తున్నాం ఇక్కడ. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ఎంత ఇక్కడ మనకు 50, గణితంలో తప్పిన వాళ్ళు 30 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లోనూ తప్పిన వారు, రెండిట్లో తప్పిన వాళ్ళు 12. సో 80 మైనస్ 12 68. కాబట్టి ఇంగ్లీషు గణితంలో కనీసం ఒక దాంట్లో అయినా తప్పిన వాళ్ళు 68 మంది. అసలు మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? 100 మంది. సో రెండిట్లోనూ పాస్ అయిన వారి సంఖ్య 2 సబ్జెక్టుల్లో పాస్ అయిన వారు సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 68 ఈజ్ ఈక్వల్ టు 32.
ఏబీలు సమితులు అయితే బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ ఏ గురించి ఏమి చెప్పగలవు? సో బి మైనస్ ఏకి బి మైనస్ ఏలో ఉండాలి, మళ్ళీ ఏలో కూడా ఉండాలి అనుకోండి. బి మైనస్ ఏలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? బిలో ఉంటాయి, ఏలో మాత్రం ఉండవు. కాబట్టి ఇందులో ఈ సెట్లో ఏ ఒక్కటి కూడా ఏలో ఉండదు. ఏలో ఉండని ఎలిమెంట్స్ ఏకి కామన్గా ఏం ఉండవు. అంచేత బి మైనస్ ఏలు వియుక్తాలు. కాబట్టి బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు శూన్య సమితి. కాబట్టి అది శూన్య సమితి అన్నమాట. మనం చెప్పగలిగింది ఏమిటంటే అంటే బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ ఏ శూన్య సమితి అని చెప్పగలుగుతాం. ఏ ఒక పరిమిత సమితి అయితే ఎన్ ఆఫ్ ఏ యొక్క ఘాత సమితి మైనస్ ఎన్ఏ అనున్నది 1. ధన పూర్ణాంకం రుణ పూర్ణాంకం రుణేతర పూర్ణాంకం 4. ఇవేవి కాదు. ఇప్పుడు ఏ ఒక పరిమిత సమితి అని ఇచ్చాడు కాబట్టి ఏ అనంత సమితి కాదు. కాబట్టి ఏలో 10, 15, 20, 100, మిలియన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏలో ఉన్న మూలకాల సంఖ్య ఎన్ అనుకోండి. అప్పుడు ఎన్ ఆఫ్ పిఏ ఏమవుతుంది అంటే ఏ యొక్క ఘాత సమితి అనగా ఏకి ఎన్ని ఉపసమితులు ఉంటాయి? 2n. ఇప్పుడు ఎన్పిఏ మైనస్ ఎన్ఏ అది ఎంత అవుతుంది? 2n మైనస్ ఎన్. ఇప్పుడు చూడండి, ఎన్ బదులు 0 పెట్టామనుకోండి, 2 1 మైనస్ 0, 1 మైనస్ 0 అంటే 1, అది ధన పూర్ణాంకం. ఎన్ బదులు 1 పెట్టామనుకోండి, 2 2, 2 మైనస్ 1 1. అలా 2 పెట్టామనుకోండి, 2² మైనస్ 2 2. 3 పెడితే 2³ మైనస్ 3, 8 మైనస్ 3 5. ఈ విధంగా 2n ఎప్పుడూ కూడా n కన్నా పెద్దది. కాబట్టి ఇది సరైన సమాధానం. సో ఏ అనే సెట్ 4 2 1 3 4 2 1 3, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అయితే ఈ నాలుగిట్లో ఏది సరైందో చెప్పాలి. ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటి చూద్దాం. 4 ఇక్కడ బిలో ఉంది, 2 బిలో ఉంది, 1 బిలో ఉంది, 3 బిలో ఉంది, 4 బిలో ఉంది, 2 బిలో ఉంది, 1 బిలో ఉంది, 3 బిలో ఉంది. ఇక 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది. కాబట్టి ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి, బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి. ఈ కారణంగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. ఇక్కడ వరుసలు మారాయి, ఒకటే మూలకం 2-3 సార్లు రాయటం జరిగినా ఈ సెట్లో మార్పు ఏమీ లేదు. ఈ సెట్ పుచ్చుకొని
దీనిలో కొద్దిగా వరుసలు మార్చి ఒకదాన్ని మళ్ళీ రిపిటేటివ్గా రాసినా కానీ అదే సెట్టే మారదు. పరిమిత సమితి కాబట్టి దానిలో ఏలో మూలకాల సంఖ్య n అనుకోండి. సో ఘాత సమితిలోని మూలకాల సంఖ్య ఇంతకుముందు చాలాసార్లు చూసినట్లు 2n. ఇప్పుడు ఈ 2n n బదులు 0 పెట్టామనుకోండి, అనగా ఏ అనేది శూన్య సమితి తీసుకుంటే n 0 అవుతుంది. n 0 అయినప్పుడు 2/0 అంటే 1 వస్తుంది. అప్పుడు బేస్ సంఖ్య. శూన్య సమితి కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 3 అనుకోండి, NA 3 అయితే ఘాత సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయి? 2³ అనగా 8 మూలకాలు ఉంటాయి. ఇక ఏ శూన్య సమితి కానప్పుడల్లా కూడా మనకి ఇక్కడ సరి సంఖ్య వస్తుంది. కాబట్టి కొన్ని మార్లు బేసి కొన్ని మార్లు సరి సంఖ్య అనేది రైట్. బేస్ సంఖ్య కాదు అనేది తప్పు, ఆల్రెడీ చూసాం. ప్రతిసారి బేస్ సంఖ్య కావాలనేది అంతకన్నా తప్పు. ప్రధాన సంఖ్య కావాల్సింది అనేది కూడా తప్పే, ఎందుకంటే ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, NPA వచ్చి 2² 4 ప్రధాన సంఖ్య కాదు. ఈ ప్రసంగంలో సమితివాదపు ప్రాథమిక అంశాలను ప్రస్తావించుకున్నాం. సమితివాదం అంటే నిజానికి కామన్ సెన్స్ తప్పితే పెద్దగా ఇందులో గణితం ఏమీ ఉండదు. అంటే బాగా లోతుల్లోకి పోతే సమితివాదంలో చాలా జాటిల్యత ఉంటుంది, కానీ మన స్థాయిలో మనకు అవసరమైన మీకు అవసరమైన స్థాయిలో చాలా సరళంగాను కేవలం కామన్ సెన్స్ మీద ఆధారపడే ఆర్గ్యుమెంట్స్తో నడుస్తుంది. అంచేత సమితుల మీద రేపు పరీక్షలో ఏ ప్రశ్నలు వచ్చినా మీరంతా చాలా సులభంగాను ఖచ్చితంగాను చేయగలుగుతారని ఆశిస్తాం.